హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏథర్ 450s రేంజ్ టెస్ట్. సో దీంట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే వితౌట్ ప్రో ప్యాక్ అనమాట. ఈ మోడల్ వచ్చేసి ప్రెజెంట్ నేను టెస్ట్ చేయబోయే మోడల్. దీంట్లో 3 మోడ్స్ అంటూ ఏముండవు, ఓన్లీ 1 మోడ్ ఉంటుంది. టాప్ స్పీడ్ వరకే వెళ్ళిపోతుంది డైరెక్ట్. సో మామూలుగా విత్ ప్రో ప్యాక్ తీసుకుంటే స్మార్ట్ ఎకో మోడ్, రైడ్ మోడ్ అట్లా వచ్చేటివి. దీంట్లో అలా కాకుండా ఓన్లీ ఒక్క మోడ్ వస్తుంది. అండ్ ప్రో ప్యాక్లో చూసుకుంటే ఏమవుతుందంటే స్మార్ట్ ఎకో వచ్చినప్పుడు రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 90 కిలోమీటర్స్ చెప్పారు కంపెనీ, అంటే ట్రూ రేంజ్. అండ్ క్లైమేట్ వచ్చేసి 1115 అంటే 115. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక 80 నుంచి 85 దాకా వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే బ్యాటరీ మొత్తం 100% ఛార్జ్ అయింది. అండ్ 0% వచ్చేంత వరకు డ్రైవ్ చేసి మీకు ఎంత వచ్చిందో అప్డేట్ చేస్తాం. మధ్యలో కూడా మొత్తం అప్డేట్ చేస్తాం 1% ఏమేమి డ్రాబ్యాక్స్ ఉన్నాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రో ప్యాక్ తీసుకోకపోతే కూడా. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఓడోమీటర్ కూడా చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఇప్పటిదాకా టోటల్గా 350 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. ఈరోజు మొత్తం 0% వచ్చే వరకు ఛార్జింగ్ నేను డ్రైవ్ చేస్తాను. అండ్ 0% వచ్చిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో అప్డేట్ చేస్తాను. రేంజ్ టెస్ట్ విషయానికి వస్తే నేను ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి 50 km/h స్పీడ్లో చేస్తాను. ఎందుకు 50 km స్పీడ్ తీసుకున్నానంటే యావరేజ్గా అదే స్పీడ్ మోస్ట్లీ అందరూ అదే నడుపుతారు అనమాట. సో 45 తీసుకుంటే 40 తీసుకోవచ్చు, కానీ యావరేజ్ ఎవరైనా సరే 50 నడుపుతారు మ్యాక్సిమం. అండ్ నా వెయిట్ వచ్చేసి 80 kgs ఉంది. సో 80 kgs ఉన్న వ్యక్తి 50 km/h స్పీడ్లో ఏథర్ 450s బేస్ వేరియంట్ని రేంజ్ టెస్ట్ చేస్తే ఫుల్ ఛార్జ్ పెట్టుకొని 0 వరకు ఎంత వస్తుందో లాస్ట్లో తెలుస్తుంది మీకు. సో లాస్ట్లో రేంజ్ అయితే ఎంత వస్తుందో మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువే వచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంత రేంజ్ వస్తుందనేసి. అండ్ ఈ రేంజ్ టెస్ట్ యొక్క రూట్ మ్యాప్ వచ్చేసి మా ఇంటికా నుంచి, అంటే సీ క్యాంప్ ఏరియా నుంచి నన్నూరు, ఓరకల్లు, కృష్ణాపురం అలా ముందరికి సోమయాలపల్లి దాటుకొని కొంచెం ముందరికి వెళ్తాను అనమాట. సో 40 km అప్, 40 km డౌన్ పెట్టుకుంటాం. ఎందుకు అంటే నేను 80-85 మధ్యలో రేంజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నా. ఏదైనా మిగిలేదు ఉందంటే ఇక్కడ సిటీలోనే తిరిగేస్తాను మొత్తం మ్యాక్సిమం కంప్లీట్ 0 అయిపోయేదాకా. బండి ఆగిపోయేంత వరకు మొత్తం మిగిలినంత సిటీలో డ్రైవ్ చేసేస్తాను. ఒక యావరేజ్ రైడింగ్ వస్తుంది అనమాట. ఎలా అంటే సిటీలో కొంచెం నడిపినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం హైవేలో కొంచెం నడిపినట్టు ఉంది అనమాట. ప్యూర్లీ హైవేలో నడిపితే కూడా రేంజ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కడ బ్రేక్స్ అప్లై చేయము, కాన్స్టెంట్గా ఒకే స్పీడ్లో వెళ్తాం కాబట్టి రేంజ్ ఎక్కువ వస్తుంది. అలా కాకుండా సిటీలో కొంచెం అండ్ హైవేలో కొంచెం నడిపితే మిక్స్డ్ వస్తుంది కాబట్టి ఒక అక్యురేట్ రేంజ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ టోల్గేట్ దాకా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మొత్తం హైవే అయితే వస్తుంది. కర్నూలు నుంచి, అంటే మా ఇంటి నుంచి టోల్గేట్కి వచ్చేసి దగ్గర 9 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే 9 కిలోమీటర్స్ పోయేటప్పుడు, వచ్చేటప్పుడు 9 కిలోమీటర్స్, 18 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్ 20 కిలోమీటర్స్ యావరేజ్గా సిటీలో వేసుకుని మిగతాదంతా హైవేలో నడుపుకుంటాము. అండ్ లాస్ట్లో ఏదైనా మిగిలినా కూడా ఒకవేళ ఎక్స్ట్రా, అంటే నేను క్యాలిక్యులేషన్ కాకుండా ఎక్స్ట్రా మిగిలింది కూడా సిటీలో అయిపోగొట్టేస్తాను. సో ఇది నా రేంజ్ టెస్ట్ యొక్క రూట్ మ్యాప్ ఎలా చేస్తాననేసి మొత్తం ఇది. అండ్ ప్రజెంట్ మనము చెక్ పోస్ట్ దగ్గరలో వెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ హైవే వస్తుంది, అప్పుడు మళ్ళీ కలుస్తాం. ఫ్రెండ్స్, హైవే అయితే ఎక్కేసాను టోల్గేట్ దాటిన తర్వాత. అండ్ ఇప్పుడు మీకు వెహికల్కి సంబంధించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటరీ వచ్చేసి 2.9 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అండ్ మోటార్ విషయానికి వస్తే పీక్ పవర్ వచ్చేసి 5.4 kW అనమాట. బేస్ వేయడానికి తక్కువ పవర్ వచ్చేసి, టాప్ మోడల్కి వచ్చేసి మళ్ళీ కొంచెం ఎక్కువ ఉంటుంది, అది మనకు అవసరం లేదు ప్రజెంట్ ఇప్పుడు. అండ్ 5.4 kW పీక్ పవర్ ఉన్న మోటరు. టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h ఇస్తుందని చెప్పింది అనమాట కంపెనీ. టాప్ స్పీడ్ టెస్ట్ కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మేజర్గా అయితే వీళ్ళు బేస్ వేరియంట్లో ఎక్కువగా స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అన్నీ కట్ చేసేసారు. బేసిక్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఓన్లీ స్పీడ్ ఇచ్చారు అండ్ ఓడోమీటర్ ఇచ్చారు. పర్సంటేజ్ కూడా ఇవ్వలేదు. బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందని ఇవ్వలేదు. రేంజ్ డిస్టెన్స్ టు ఎంటీ అనేది ఆప్షన్ ఇవ్వలేదు. ఎన్ని కిలోమీటర్స్ మిగిలింది అనేసి అలా ఏవి ఇవ్వలేదన్నమాట. సో ఆ విధంగా ఏమవుతుందంటే మనకు ఎంత వెళ్తున్నాం, ఒక బాక్స్కి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నాం, పర్సంటేజ్ ఉందంటే అట్లీస్ట్ 1% 1 కిలోమీటర్ అట్లా ఏదో గుడ్డిగా వెళ్ళిపోతాం. సో ఆ విధంగా కాకుండా ఏమవుతుందంటే ఇక్కడ బ్లైండ్గా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఈ రేంజ్ టెస్ట్లో నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఒక బాక్స్కి దగ్గర 8 నుంచి 9 కిలోమీటర్స్ దాకా వస్తుందన్నమాట. సో మీరు అప్రాక్సిమేట్లీ 8 కిలోమీటర్స్ దాకా వేసుకున్నా క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత మీరు అబ్జర్వ్ అయిన తర్వాత ఎంత వస్తుంది కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ 450sలో వచ్చేసి ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే డిస్ప్లే అండి. సో డిస్ప్లే ఇంత ఎండలో కూడా చాలా బ్రైట్గా కనబడుతుంది. మీరు అబ్జర్వ్ అయ్యి, నేను మధ్యాహ్నం 3:30 టైంలో నడుపుతున్నాను, అయినా కూడా చాలా బ్రైట్గా కనబడుతుంది. అసలు ఎక్కడైతే ఏ ప్రాబ్లం అయితే లేదు డిస్ప్లే పరంగా అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 350 కిలోమీటర్స్ ఉంది ఓడోమీటర్. ఇప్పుడు ప్రజెంట్ 25 కిలోమీటర్స్ రావడం జరిగింది కాబట్టి
టోటల్ 375 కిలోమీటర్స్ వచ్చింది దీంట్లో. అంటే ఇప్పటిదాకా 25 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ ఇంకొక 15 కిలోమీటర్లు ముందరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకుంటున్నా. ఎందుకంటే నేను 80-85 దాకా అప్రాక్సిమేట్లీ పెట్టుకుంటున్నా కాబట్టి. సో మిగతాది ఏదైనా ఉన్నా సిటీలో తిరిగేస్తాం మొత్తం 0 వచ్చేంత వరకు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం బండి కొన్న వాళ్ళు మాత్రం ఏమాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ పికప్ పరంగా కానీ, యాక్సిలరేషన్ పరంగా కానీ ఎక్కడైతే ల్యాగ్ అయితే లేదు. అండ్ ఏదైనా ఒక స్పెషల్ ఏంటంటే ఒకటి డ్రైవ్ చేసేటప్పుడు సౌండ్ అయితే వస్తుంటుంది. ఆల్రెడీ మీరు విన్నారు కదా, మన వీడియోలో కూడా విన్నారు, చాలా చోట్ల కూడా వింటారు. సో సౌండ్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే మాత్రం డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, ఎక్సలెంట్గా వర్క్ అవుతున్నాయి. టైర్స్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్స్ కాబట్టి గ్రిప్ పరంగా కూడా ఎక్కడైతే ఏం లేదు. మీరు జస్ట్ కంట్రోల్ అయితే చేయాలి కానీ ఎంత స్పీడ్లో బ్రేక్స్ వేసినా ఎగ్జాక్ట్గా అయితే అవుతుంది, బాగా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా టోటల్గా 36.5 కిలోమీటర్స్ రావడం జరిగింది. అండ్ నేను రిటర్న్ అయితే వెళ్తున్నాను. ఇంకా 6 పాయింట్స్ చూపిస్తుంది ఛార్జింగ్. టోటల్గా ఇక్కడ 10 పాయింట్స్ అయితే వస్తాయి టోటల్ ఫుల్గా ఈ లైన్ మొత్తము. అండ్ 6 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా తగ్గుతుంది. నేను ఖచ్చితంగా 0%కి వచ్చేంత వరకు, అంటే మొత్తం ఈ బాక్సెస్ మొత్తం అయిపోయేదాకా డ్రైవ్ చేస్తాను, అంటే బండి ఆగిపోయేదాకా మొత్తం డ్రైవ్ చేస్తాను. అంతవరకు అయితే చూడండి. మిగతా అప్డేట్ కూడా నేను దగ్గర ఒక 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాను. అండ్ వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. యూటర్న్ తీసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా టోటల్గా 50 కిలోమీటర్స్ రావడం జరిగింది. స్టార్టింగ్ వచ్చేసి 350 కిలోమీటర్స్ ఉంది, టోటల్గా 400 అయింది. అంటే 50 కిలోమీటర్స్ అయితే రావడం జరిగింది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇంకొక 30 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు అయితే నేను చేసిన రేంజ్లన్నీ 100 అబోవ్ వచ్చే బండ్లు చేశాను. ఫస్ట్ టైం 100 కంటే తక్కువ రేంజ్ వచ్చే ఎలక్ట్రిక్ స్కూటీని రేంజ్ టెస్ట్ చేస్తున్నాను. ఎంత వస్తుందో ఎగ్జైట్గా ఉన్నాను. సో కంపెనీ అయితే క్లైమ్డ్ 115 కిలోమీటర్స్ చెప్పింది. ఏ కంపెనీ అయినా సరే క్లైమ్డ్ రేంజ్ అయితే రాదు. అండ్ ట్రూ రేంజ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ అన్నారు. అది కూడా ప్రోప్యాక్ తీసుకుంటే ఆ స్మార్ట్ ఈకోలో డ్రైవ్ చేసి వస్తాయని చెప్పారు. ఇక్కడ ప్రోప్యాక్ అంటూ ఏం లేదు, ఒకటే మోడ్ ఉంటుంది కాబట్టి. సో పవర్ అనేది కట్ అయితే కాదు, కాన్స్టెంట్గా ఆల్మోస్ట్ మనం యాక్సిలరేషన్ బట్టి వచ్చేస్తుంది పవర్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోప్యాక్ తీసుకుంటే స్మార్ట్ ఎక్కువ ఉంది, ఎంత రైజ్ చేసినా కొంచెం పవర్ వరకు కట్ అవుతుంది. సో అలా కంట్రోల్ అనేది ఈ బండికి అయితే ఉండదు. సో ఎంత వస్తుందో రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. ఎందుకు అంటే 80-85 మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ లాస్ట్కి రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ వచ్చేసి ఓవరాకల్ ఫ్లైఓవర్ డౌన్ అవుతున్నాను అనమాట. ఇది వచ్చేసి చాలా డేంజరస్ రూట్. ఆ రూట్లో ఎవరైనా సరే వచ్చే వాళ్ళు ఉన్నా డైలీ తిరిగే చాలా జాగ్రత్తగా తెలియండి. చూస్తున్నారు కదా వెహికల్స్ ఎన్ని అయితే వస్తున్నాయో, కంటిన్యూగా వెహికల్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనం ఏ మాత్రం మిస్టేక్ చేసినా స్పాట్ అయితే ఎగురుతాం ఖచ్చితంగా. ఆల్రెడీ మాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామందికి ఇక్కడ యాక్సిడెంట్ అయింది ఇదే రూట్లో. సో దయచేసి ఎవరైనా సరే ఈ రూట్లో వచ్చే వాళ్ళు ఉంటే, ఈ రూట్నే కాదు ఏదైనా సరే మెయిన్గా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఓన్లీ 2 పాయింట్స్ మిగిలి ఉన్నాయి. ఒక్కొక్క పాయింట్ 8 కిలోమీటర్స్ లాగా వేసుకున్నా. ఇంకా 16 కిలోమీటర్స్ అయితే రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం. అండ్ ఇప్పటిదాకా వచ్చేసి 68 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేసాం. అంటే 350 నుంచి స్టార్ట్ అయినాం. చూద్దాం, ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 80 నుంచి 85 మధ్యలో వచ్చే ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ 1 పాయింట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అప్డేట్ చేస్తాను. లెట్స్ గో. ఈ రేంజ్ టెస్ట్ అయితే నేను ఎక్కడైతే కూడా అసలు 49 తగ్గకుండా అయితే డ్రైవ్ చేస్తాను. మ్యాక్సిమం మెయింటైన్ చేసుకుంటే వచ్చాను 50 స్పీడ్ని అయితే. అండ్ ఎవరైనా సరే లేడీస్ అయితే ఎవరైనా డ్రైవ్ చేయాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా వాళ్ళకి రేంజ్ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం రఫ్గా డ్రైవ్ చేయరు మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్, ఎక్కువ నాకు తెలిసినంత వరకు. అండ్ వెయిట్ కూడా వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. నేను కంపేర్ టు బాయ్స్, అబ్బాయిలతో కంపేర్ చేస్తే కూడా వాళ్ళు వెయిట్ తక్కువ ఉంటారు. కాబట్టి వెయిట్ తక్కువ అయితే కూడా ఆటోమేటిక్గా రేంజ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో 90-95 అట్ట వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి. సో అమ్మాయిలకి అయితే ఇంకా ప్రిఫరబుల్, బడ్జెట్లో కూడా వస్తుంది ఇది. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే ఇంకా 1 పాయింట్ మిగిలింది. ఫైనల్గా ఒక పాయింట్ అయితే ఉంది, చూస్తున్నారు కదా 427.6. అంటే దగ్గర మనం 77 కిలోమీటర్స్ రావడం జరిగింది అనమాట ఇప్పటిదాకా, 9 పాయింట్స్ కలిపి. అండ్ ఇంకొక 1 పాయింట్ ఉంది. నాకు తెలిసి ఒక 8 నుంచి ఒక 9 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా ఎంత వస్తుందో ఫుల్గా బండి అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్. ఫ్రెండ్స్ సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాను. అండ్ రీడింగ్ చూడండి 437.1 చూపిస్తుంది కదా. యాక్చువల్లీ నేను 430 కిలోమీటర్స్ లోపల అయిపోతుంది అనుకున్నాను. అంటే 350 + 8 = 430 కిలోమీటర్స్ అలా అనుకున్నాను. కానీ ఇంకా ఎక్స్ట్రానే తిరుగుతుంది, 87 తిరిగింది ఇప్పటికీ. అండ్ సిటీలో మొత్తం బ్యాటరీ మొత్తం ఆగిపోయేదాకా రౌండ్స్ కొడుతూనే ఉన్న సిటీలో. అండ్ ఎప్పుడైతే ఆగిపోతుందో మీకు అప్పుడు అప్డేట్ చేస్తాను చూడండి. మొత్తం ట్రాఫిక్లో మొత్తం తిరుగుతూనే ఉన్నాను ఇప్పుడైతే ప్రజెంట్. ఫ్రెండ్స్ ఫైనల్గా బండిలో ఛార్జింగ్ మొత్తం 0కి వచ్చేసి బండి అయితే ఆగిపోయింది. అండ్ రీడింగ్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ 441.8 కిలోమీటర్స్ అనమాట. సో టోటల్గా స్టార్ట్ చేసినప్పుడు 350 కిలోమీటర్స్ ఉంది.
అండ్ ఇప్పుడు 441 అంటే టోటల్‌గా 91.8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే జనరల్‌గా నేను 80-85 కిలోమీటర్స్ వరకే వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇది 90 కిలోమీటర్స్ కంటే వాళ్ళు చెప్పిన దానికంటే కూడా 1.8 కిలోమీటర్స్ ఎక్కువ రావడం జరిగింది. చాలా షాక్ ఇదైతే మాత్రం. సో, లేడీస్ ఎవరైనా ఇంగా 40, 45లో డ్రైవ్ చేసి వెయిట్ తక్కువ ఉన్నోళ్ళైతే ఈజీగా 95 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, అది కూడా చూసుకోండి మీరు ఎవరైనా గాని. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చేసి 3:30 ఇప్పుడొచ్చేసి 6:10 అవుతుంది. దగ్గర దగ్గర 2 అవర్స్ 40 మినిట్స్ అయితే వీడియో కంప్లీట్ చేయడం కోసం నేనైతే కష్టపడ్డాను. సో, అట్‌లీస్ట్ ఈ కష్టానికన్నా మీరు వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని రేంజ్ టెస్ట్ వీడియోస్ అయితే నేను చేస్తాను ఫ్యూచర్‌లో. అండ్ ఈ వీడియోని గనుక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రేంజ్ విషయానికి సంబంధించి గాని. అండ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.